హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బును అండ్ మీ. ఏమండోయ్, నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా ఫాలో చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ రెగ్యులర్గా దొర్లుకుంటూ వచ్చేస్తాయి అనమాట. అయితే ఇవాళ వ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుంది. కోటా డ్రెస్ మెటీరియల్స్ వెండర్ అయితే మా కమ్యూనిటీలోకి వచ్చారండి. సో బేసిక్ ప్రైస్ రేంజ్ వచ్చేసి 1000 నుంచి స్టార్ట్ అయ్యి 3000 వరకు మెటీరియల్స్ అయితే తీసుకొచ్చారు. అబ్బో ఆగండి, ఈ బ్లూ డ్రెస్ ఏదో బాగుంది, ఓపెన్ చేయమందాం, మీరు కూడా ఒక లుక్ వేసేయండి. అయితే టాప్ ఇంకా దుపట్టా మాత్రమే ఉంటాయండి ఇప్పుడు మీరు చూస్తున్నాయి మటుకు. కానీ 3 పీస్ కూడా తీసుకొచ్చాను మేడం అన్నాడు. ఎప్పుడైతే తను 3 పీస్ చూపిస్తాడో నేను మీకు చెప్తూ ఉంటాను, మీరు చూసేస్తూ ఉండండి. నేను మా రమ్మగారు అయితే బోణి చేసేస్తూ ఉంటామండి ఎవ్వరు వచ్చినా సరే కమ్యూనిటీలోకి. సో అయితే ఈరోజు అయితే రిక్వైర్మెంట్ నాదే ఉండింది. బికాజ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏమైందంటే టాప్ అండ్ దుపట్టా మిస్ మ్యాచ్ తీసుకున్నాను అనమాట పొరపాటున. సో అవి ఎక్స్చేంజ్ అన్నా చేసుకుంటాను, లేదంటే చూడండి సేమ్ ఉంటే కనుక ఇవ్వండి అంటే, లేదు మేడం సేమ్ ఇప్పుడు లేదు, మీరు ఏదైనా కొత్తది తీసుకోండి, అది నేను వెనక్కి తీసుకుంటాను అని అన్నారు. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ముందు అలా వేసుకోలేం కదండి, ఇంకా అందుకని కొత్త ప్రోడక్ట్స్ తెమ్మని చెప్పి నేనే రమ్మన్నాను అనమాట. అయితే ఇక్కడ కామెడీ ఏంటంటే, అబ్బా ఈ పింక్ భలే ఉందండి కదా. సో ఈ మధ్య రీసెంట్గా లేడీస్ ఏదో ట్రిప్కి వెళ్ళాము. ట్రిప్కి వెళ్ళిన ఆ టూరిజం ప్లేస్ కంటే కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ బట్టల షాప్స్ మీదే కళ్ళు పడుతున్నాయి అని అంటుంటే, నిజమేనండి రమ్మగారు అని అంటున్నాను. ఏమండి దీనికి ఎంతమంది ఓకే అంటారు? నా వీడియో చూస్తున్న లేడీస్ అందరూ నాకు కామెంట్స్లో చెప్పేయండి, తెలుసుకోవాలని ఉంది. మీరు కూడా ఏదైనా టూరిజం ట్రిప్ ఆర్ ఫ్యామిలీ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఎవరు ఎక్కువగా బట్టల షాపింగ్ చేస్తూ ఉంటారు, ఎవరి కళ్ళు ఎక్కువగా బట్టల షాప్స్ మీద పడతాయి అనేది నాకు తెలియాలి, సరేనా? సో ఇక్కడండి ఈ డిజైన్ బాగుంది కాబట్టి నేను ఇంకా ఎక్కువ వేయమన్నాను. ఇందాక హాట్ పింక్ ఏదైతే ఓపెన్ చేస్తారో అది పక్కకు పెట్టమన్నానండి, బట్ అన్ఫార్చునేట్లీ నేను అది తీసుకోలేదు. ఈ వీడియో ఎండింగ్లో నేను ఏం తీసుకున్నానో మీకు అర్థమవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ ఇది కూడా చాలా బాగుందండి, హాట్ పింక్లోనే ఇంకొక పీస్ అనమాట, కొంచెం డిఫరెంట్ డిజైన్ తోటి. అది ఆల్ ఓవర్ వచ్చింది కదా, ఇదేమో అక్కడక్కడ అలా ఉందన్నమాట డిజైన్, చాలా బాగుంది కదా. అండ్ అన్నట్టు ఏమండో ఇవి అస్సలు కలర్ ఫేడ్ అవ్వవు, మేము ఆల్రెడీ వాడుతున్నాము రెగ్యులర్గానే. కాకపోతే మరీ రఫ్ అండ్ టఫ్గా అయితే వాడకండి. అంటే ఇప్పుడు వారానికి 2-3 సార్లు సేమ్ ఇదే డ్రెస్ వేస్తానంటే కోటా మెటీరియల్స్ కొంచెం ఏదైనా డెలికేట్ డార్లింగ్స్ లానే ఉంటాయి, మీకు తెలియంది కాదు. సో నాజుగ్గా అలా స్టైల్గా సాయంత్రం టెంపుల్కో లేదంటే మన ఫ్యామిలీతో రెస్టారెంట్కో డిన్నర్కో అట్లా ఓకే. సో రఫ్ అండ్ టఫ్గా రెగ్యులర్గా ఉతికేస్తాం, బండ మీద వేసి బాధేస్తాం అంటే మటుకు ఇవి ఉండవు మన్నమన్నమాట, అది సంగతి. ఇంతకీ మీకు వీడియో చూస్తున్న వాళ్ళకి ఇందులో ఏ కలర్ నచ్చింది ఏంటి అది కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటండి, ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ మెటీరియల్స్ మీకు ఆన్లైన్ దొరుకుతాయా లేదా నాకు తెలియదండి, నేనైతే ఎప్పుడు చూడలేదు. సో ఈ వెండర్ నంబర్ కాంటాక్ట్ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ కామెంట్స్లో ఫస్ట్ కామెంట్లోనే పిన్ చేసి పెడతానండి. లేదు మీకు ఏదైనా పొరపాటున టెక్నికల్ ప్రాబ్లం ఉండి అది రాలేదు అనుకుంటే నాకు పర్సనల్గా నన్ను అడగండి, నేను మీకు మళ్ళీ పంపిస్తానండి. సో మీ కమ్యూనిటీకి వచ్చి చూపిస్తారు, ఇలాగే గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఆర్ ఫ్లాట్స్ ఉన్నా కూడా మీరు కూడా పిలుచుకుని మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి చూడొచ్చు అనమాట. సో రెగ్యులర్ వేర్ ప్రైజింగే కాబట్టి ఏమంత అమ్మో ఇంత రేటా అన్నంత ఏముండవు. కాకపోతేనండి ఎక్కువ తీసుకుంటే కనుక మీరు బార్గెన్ చేసుకోండి, ఆయనకి ఇష్టమైతే తగ్గిస్తారు. ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, ఎక్కువ కొంటే మటుకు తగ్గిస్తారండి. సో అంత మటుకు నేను చెప్పగలను. ఇవాళ ప్రైస్ రేంజ్ వచ్చేసి ఇందాక అన్నాను కదండి, 3500 వరకు తీసుకొచ్చారు మెటీరియల్స్ అయితే. అండ్ ఇవాళ జరీ కోటా శారీస్ కూడా తీసుకొచ్చారు అండ్ నార్మల్ కోటా శారీస్ కూడా తీసుకొచ్చారు. ఆ వీడియోస్ కూడా అప్కమింగ్, ఇది అయిన వెంటనే 1 by 1 రిలీజ్ చేస్తానండి. బికాజ్ అంతా కలిపి ఒకటే వీడియోలో పెట్టేస్తే మీరు కూడా అమ్మో ఏంటి ఇంత సోదిగా ఇంత లెందీగా ఉంది అనుకుంటారు, అది నాకు అస్సలు ఇష్టం లేదనమాట. ఇంతకీ డ్రెస్సెస్ చూస్తున్నారా, నచ్చుతున్నాయా మరి? ఈ పింక్ ఆయన మడితే సరే, 2 పింక్లు బాగున్నాయమ్మా, తర్వాత పక్కన పెట్టండి. ఏమండి ఈ మధ్యలో వచ్చే బ్యాక్గ్రౌండ్ టాక్స్ గురించి మీరు అస్సలు పట్టించుకోవద్దు, ఎందుకంటే కంప్లీట్గా బడబడా నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఏదో తెలుగు వార్తలు విన్నట్టు ఉంటుంది. అందుకని నేను అప్పుడప్పుడు న్యాచురాలిటీ కోసం అలా అది వదిలేస్తూ ఉంటాను. ఇంతకీ అదేంటంటే మా మదర్ వచ్చారనమాట, మా అమ్మగారు వచ్చారు. ఏమ్మా టీ తీసుకురానా పెట్టి అని అడుగుతుంటే, ఎవరైతే డ్రెస్సెస్ తీసుకొచ్చారో ఆయన తాగరంట అండ్ ఆల్రెడీ రమ్మగారు ఆఫర్ చేశారు, మనం ఆల్రెడీ తాగేసి వచ్చామన్నమాట, అది సంగతి. ఆ డిస్కషన్ నడుస్తోంది. అండ్ ఏమ్మా ఏమైనా
ఏమన్నా నచ్చినాయా మరి నీ అని అడిగి నేను ఏదైతే ఎక్స్చేంజ్ అన్నానో ఊపుకుంటా అవి తేకుండా వచ్చి కూర్చున్నానండి. అలా ఉంటుంది మన మైండ్ సెట్. అయితే మమ్మీ వెనకాల తీసుకొచ్చారు. అమ్మ నువ్వు ఎక్స్చేంజ్ అన్నావు కదా, ఇవి ఇంట్లోనే వదిలేసి వచ్చావేంటి అని చెప్పి ఆ కన్వర్జేషన్ నడిచిందనమాట కాసేపు. ఎనీవేస్ వేస్తూ ఉన్నారు. నా దగ్గర అన్నీ ఉన్న కలర్సే చూపిస్తున్నారండి. ఎందుకంటే కోటా మెటీరియల్స్ పర్సనల్గా నాకు చాలా ఇష్టం. అండ్ వేసుకున్నప్పుడల్లా మీరు కూడా కామెంట్స్లో అడుగుతారు, అక్క ఎక్కడ కొన్నావంటే నాకు సడన్గా స్ట్రైక్ కదండి, ఎలా చెప్పను, ఇదేమి ఇన్స్టా పేజ్ కాదు, పోనీ లింక్ చేద్దామంటే ఇంకా అప్పటి నుంచి. ఎందుకంటే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరండి ఈ అమ్మే వాళ్ళు కూడా. దీది మద్దేదో అని అంటారు కాంటాక్ట్ నెంబర్. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేకుండా నేను మీకు ఇవ్వలేను కదా, బట్ లక్కీగా ఇతనైతే ఓకే ఇమ్మంటున్నాడండి. సో ఎవరికైనా కావాలంటే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు పెట్టిన గ్రే మీద నావీ బ్లూ ఫ్లవర్స్ భలే ఉందండి లెఫ్ట్ సైడ్, చాలా యూనిక్గా అనిపించింది. బట్ నాకు ఆ షేడ్ అంత నప్పదు నాకు పర్సనల్గా, అందుకని నేను తీసుకోలేదు. ఇంకా ఈ రైట్ సైడ్ వేసిన సీ గ్రీన్ కూడా చాలా బాగుంది, బట్ లాస్ట్ టైమే తీసుకున్నాను అనమాట. ఎందుకో ఏంటి ఏది చూసినా నాకు ఇది ఉంది అది ఉంది. ఇదిగోండి రెడ్ కూడా క్రేజీగా ఉంది, బట్ నాకు రెడ్ కూడా ఉంది. అయితే మరి అమ్మగారిని మటుకు తీసుకోమని చెప్పానండి. పాపం ఆవిడ లాస్ట్ టైం తీసుకోబోయారు, అంతకుముందు తీసుకోబోయారు. తర్వాత ఎవరో వచ్చి మాకు నచ్చిందంటే సాక్రిఫైస్ చేశారనమాట తీసుకోండి అని. ఇంకా నేను ఈ ట్రిప్లో మటుకు నేను ఫోర్స్ చేసి లేదండి మీకు చాలా బాగుంటుంది తీసుకోండి అంటే ఆవిడైతే పిక్ చేసుకున్నారనమాట. ఇట్లా ఈ థ్రెడ్ వర్క్ వచ్చిన ఈ మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయండి. నా పర్సనల్ టిప్ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఎవరికైతే సన్నగా కనిపించాలి కోటా మెటీరియల్స్ వేసుకుని కూడా అనుకుంటే ఇదిగోండి ఇలా నిలువుగా ఉన్న డిజైన్ డ్రెస్సెస్ తీసుకోండి. ఇలా వర్టికల్ అడ్డంగా ఉన్న డిజైన్ తీసుకుంటే సన్నగా ఉన్న వాళ్ళు కూడా ఇలా పెద్దగా కనిపిస్తారనమాట. అలా అస్సలు చేయమాకండి. ఇప్పుడు క్రీమ్స్ స్టార్ట్ చేశారండి చూపించడము. అన్నట్టు ఏమన్నా ఈ మధ్యలోనే 3 పీస్ సెట్స్ వచ్చేసాయి. నేను మాటల్లో మీకు చెప్పలేదు, మీకు అర్థమైపోతుంది. ప్లెయిన్ బాటమ్ ఒకటి చూపిస్తున్నాడు అనమాట. కంప్లీట్ ప్లెయిన్ బాటమ్స్ ఉన్నాయి 3 పీస్కి. సో క్రీమ్స్ స్టార్ట్ చేయగానే అమ్మయ్య ఇదేదో కొంచెం వెరైటీగా ఉంది, ఈసారి క్రీమ్ బేస్ తీసుకుందాము అనుకున్నానండి. కాకపోతే ఇది కూడా మా మదర్ వచ్చి అన్నారు, అమ్మ లైనింగ్ ప్రాపర్గా లేకపోతే నీకు ఇబ్బంది అవుతుంది, కొంచెం మందంగా ఉంటే మటుకు తీసుకో అన్నారు. కాకపోతే ఆ బేసిక్ రేంజ్ ఆఫ్ 1000 అయితే ఫస్ట్లీ క్రీమ్స్ లేవు అందులో. ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ 1500 లోపుగా అడిగితే లేదు మేడం మందంగా అయితే రాదు, మరి కోటా ఫ్యాబ్రిక్ ఇలాగే ఉంటుందన్నారు. సరే ఎందుకులే రిస్క్ చేయడం అని చెప్పి మెల్లగా చూస్తున్నానండి. ఇప్పుడు వేసిన లేస్ వచ్చి వర్క్ వచ్చిందనమాట దుపట్టాకి అండ్ టాప్కి. ఇవన్నీ కూడా 3000 ప్లస్ రేంజ్ అండి, బికాస్ అంతా కూడా పార్టీ వేర్ కలెక్షన్. చాలా ఎలిగెంట్గా డీసెంట్గా ఉన్నాయి. ఇంకా ఇంకా ఉన్నాయా ఎక్స్ట్రా లైక్ ఇంకా ఎక్కువ ప్రైజింగ్ అంటే ఇదే లాస్ట్ మేడం ఇవాళకైతే. సో 3-5 వరకు తీసుకొచ్చాను అని అన్నారండి. సో వీటిల్లో ష్యూర్గా మీకు యూనిక్గా కనిపించాలి బర్త్డే పార్టీస్కి, అట్లా ప్రతి చిన్నదానికి మనం చీరలు కట్టుకుని వెళ్ళలేం కదా. సో అలాంటప్పుడు పార్టీ వేర్ డ్రెస్సెస్ కింద వేసుకోవడానికి చాలా అంటే చాలా బాగున్నాయండి. మంచి కలర్స్ తీసుకొచ్చాడు. బట్ నా పర్సనల్ టేస్ట్లో ఏంటంటే నాకు కొంచెం డార్క్ షేడ్స్ ఇష్టం, ఈవెందో కోట, అందుకని నేను పిక్ చేయలేదు. కాబట్టి ఇంకా నేను లైట్ తీసుకున్నానండి. అండ్ నాకు ఈ లేస్ బార్డర్స్ తోటి ఉన్నాయి ఆల్రెడీ మెటీరియల్స్, కానీ ఎవరికైనా రికమెండ్ చేయాలంటే మటుకు చాలా బాగున్నాయి. మీకు ఈ డిజైన్ ఈ మోడల్ లేదు అంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు. సో ఇంకా ఫర్దర్గా వేస్తున్నారు. ఇంకా నేనేమో క్రీమ్స్ ఏమన్నా మంచిగా దొరికితే బాగుండు, బికాజ్ ఇందాక క్రీమ్ వేయంగానే ఇంకా నేను పడిపోయాను అనమాట, క్రీమ్ కొనుక్కుందాము. మా మమ్మీ కూడా నీకు ఆ క్రీమ్ లేదు కదమ్మా కొనుక్కో అన్నారు. ఇంకా అందుకని చూస్తూ ఉన్నానండి. లక్కీగా ఒకటి దొరికింది. మీకు అర్థమైపోతుంది, వీడియో మధ్యలోనే వస్తుంది. అది నేను కొనుక్కున్నానండి. టూ గుడ్ ఉంది. కాకపోతే 1000 రేంజ్కి రాలేదు. సో 2000 చెప్పారనమాట. ఇంకా నాకు బాగా నచ్చి తీసేసుకున్నాను, అది సంగతి. చూస్తూ ఉండండి, మధ్యలో వస్తుంది నేను చెప్తా వచ్చినప్పుడు. ఏమండో విన్నారా, 3-5 అని చెప్తున్నాడు ఇప్పుడు ఈ మెటీరియల్. అయితేనండి హల్దీస్కి లేదంటే ఏదైనా ఎల్లో కోడ్ ఉన్న పార్టీస్కి అయితే క్రేజీగా టక్మని వేసుకుని వెళ్ళిపోవచ్చు. దానికైతే పర్ఫెక్ట్గా ఉందండి డ్రెస్, బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా ఏమీ అట్లా గుచ్చుకున్నట్టు అలా లేదు, నీట్గా ఉంది. ఇప్పుడు వేసేది నేను వెంటనే మెహందీకి ఏమైనా ఉన్నాయా హల్దీ కలర్ చూపించావు అనగానే క్యూన్ అయ్యేది ఇది అని చెప్పి, అదిగోండి మంచి లైట్ గ్రీన్, ఇది మెహందీ గ్రీన్ అని నేను అనను కానీ కొంచెం ఫేడెడ్ మెహందీ గ్రీన్లా ఉంది, ఆలివ్ గ్రీన్ ఆ షేడ్, కానీ చాలా బాగుందండి. నైస్. అంటే కొన్ని పేస్టల్ షేడ్స్లోనే రిచ్గా ఉంటాయి కదా, అలా అనిపించింది నాకు. మీలో ఎంతమందికి ఎల్లో అండ్ గ్రీన్ డ్రెస్సెస్ నచ్చాయో కామెంట్ చేయండి. అండ్ ఏమండో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో ఎవరెవరు ఎక్కడెక్కడి నుండి చూస్తున్నారో నాకు ఇది అలవాటు అడగడము, సో దట్ నాకు తెలుస్తుంది ఎంతవరకు రీచ్ వెళ్తోంది అని. ప్లీజ్ అండి కామెంట్స్లో చెప్పండి మీ లొకేషన్, సో దట్ నాకు ఐ ఫీల్ హ్యాపీ. ఓకే ఫైన్, అక్కడి నుండి కూడా చూస్తున్నారా అని చెప్పి. లేదు బాగున్నాయి.
ఆ వెనకాల భౌ భౌ మీకు వినిపించిందా అండి? మా బున్ను బాబు అదేనండి మా బ్రూనో గాడు. వాడికి అరగదనమాట. నేను ఆపోజిట్ క్లబ్ హౌస్‌కి వెళ్ళి ఇలా ఎవరన్నా శారీస్ పర్సన్ ఆర్ ఇలాంటి డ్రెస్ మెటీరియల్ పర్సన్స్ వచ్చి నేను అక్కడికెళ్తే వాడికి అస్సలు డైజెస్ట్ అవ్వదు. అందుకని అరుస్తున్నాడు. "నువ్వు ఇంటికి రా. నువ్వు ఇంక అక్కడ ఉండొద్దు" అని. ఇప్పుడేసిన మెటీరియల్ చూసారా? పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఇమేజ్ అండి అది. ఎంత క్యూట్‌గా, యూనిక్‌గా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది. బట్ నాకు ఆ బేబీ పింక్ కలర్ వద్దు అనుకుని తీసుకోలేదు గానీ, నేనైతే అలా చూస్తూ ఉండిపోయానండి ఆ ప్రింట్‌ని. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. చాలా యూనిక్‌గా అనిపించింది. సారీ అండి. ప్రింట్ కాదు. అది కూడా వర్కే అనమాట. సో, ఇంక అందరం ఇంప్రెస్ అయిపోయి ఒక్కొక్కళ్ళం టపటపా ఫోటోలు తీసుకుంటున్నామనమాట. అందుకని ఆగారాయన. అసలెంత ఫాస్ట్‌గా ఓపెన్ చేస్తారు, ఎంత ఫాస్ట్‌గా మళ్ళా ఫోల్డ్ చేసుకొని ప్యాక్ చేసుకుంటారంటే కళ్ళ ముందు మ్యాజిక్ లాగా అనమాట. ఇప్పుడే కదా ఇన్నిన్ని ఓపెన్ చేశారు, ఎప్పుడు మడతేసి పెట్టేసాడా అన్నట్టుంటుందండి. అంతేలెండి ఎవరి అలవాటు వాళ్ళది. మనకి అలవాటు లేని పని మనం ఎట్లా ఫాస్ట్‌గా చేయలేమో వాళ్ళకి అలాగే. సో, నాకే ఒక్కోసారి గిల్టీగా ఉంటుంది. అన్నీ ఓపెన్ చేయొద్దు భయ్యా పర్వాలేదు మాకేమైనా నచ్చితే తీద్దు గాని అంటే. చాలా ఓపికగా అన్నీ తీస్తారండి. పాపం అంతే కదా! ఇట్స్ లైక్ ఎంతో కొంత కొంటే బావుండు దీదీ వాళ్ళు నేను ఇంత కష్టపడి వచ్చాను అన్న ఫీలింగ్ ఆయనకుంటుంది. ఆయన పేరు అన్సారీ అండి. సో, కోట ప్లేస్ నుంచే వస్తూ ఉంటారు. ఇక్కడ నాంపల్లి ఏరియాలో వీళ్ళకి రూమ్స్ ఉంటాయంటండి. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తారు. అలా స్ప్లిట్ అయిపోయి హైదరాబాద్ అంతా కూడా అలా ర్యాండమ్‌గా కొన్ని ప్లేసెస్ కొన్ని రెగ్యులర్‌గా కమ్యూనిటీస్‌కి కనెక్ట్ అయ్యి ఉంటారు కదా! మనకి కనెక్ట్ అయినట్టు అలా వచ్చి చూపిస్తారంట. ఇది టిష్యూ కోట అండి. ఇప్పుడు మీరు చూస్తుంది గోల్డ్ కలర్. ఫ్రాంక్‌గా చెప్పాలంటే నాకు కొంచెం గుచ్చుకున్నట్టు అనిపించిందండి. ఫ్యాబ్రిక్ ఫీల్ గుడ్ కాదనిపించింది. బట్ లుక్ అయితే టూ గుడ్ ఉంది. ఎవరైనా ధైర్యం చేసి మంచి లోపల మంచి క్వాలిటీ లైనింగ్ వేసి కుట్టించుకుంటే మటుకు బావుంటుందండి పార్టీ వేర్‌కి. అదే అంటున్నాను కదా! లాంగ్ టైమ్ అలా వేసుకుని డే మొత్తం ఉండే డ్రెస్ అయితే కాదు. ఒక 1 అవర్ అట్లా హాయ్ అని ఒక వీఐపీ అరైవల్ లాగా ఎక్కడికైనా వెళ్ళి రావడానికైతే చాలా బావుంది. రిచ్‌గా ఉంది కలర్. 3500 65 3500 आहा ओ वाला येलो वाला टिश्यू वाला दो बोला ना वो नहीं 35 अभी और मिल जाएंगे कुछ और टिश्यू में नको भैया नको नहीं चाहिए वो फैब्रिक थोड़ा A35 है ना बनारस लागा ये वाला 2 कलर्स ఓకే ఒక్క నిమిషం హార్ట్ ఆగిపోయినట్టు అయిందండి. 65 అనంగానే వామ్మో! ఇందులో ఏముందని 65 అనుకున్నాను. కాదు మేడం 35 అన్నాడు. ఓహ్! అవునా! నేను పొరపాటున విన్నానా అనుకున్నాను. మళ్ళా ఏంటో నార్మల్ రేంజ్‌వి టపటపా ఏశారు. ఆ 2 మటుకు బెనారస్ సూట్స్ అంటండి. ఇవి కూడా చాలా బావున్నాయి. అంటే ట్రెడిషనల్ పూజలు లాంటి వాటికి వేసుకుంటే చాలా బావుంటుంది. అయితేనండి ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను. నా ప్రతి డ్రెస్ మెటీరియల్ వ్లాగ్‌లోనూ ఇది చెప్తూ ఉంటా నేను. ఏంటంటే ఎంత ఎగబడి మెటీరియల్స్ కొనుక్కుంటామో, అంటే ఎంత ఫాస్ట్‌గా జుమ్ జుమ్ అని కొనుక్కుంటామో, అంతే ఫాస్ట్‌గా కుట్టించుకొని వేసుకోవాలనిపిస్తుంది. బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే మాకు ఒకే ఒక్క టైలర్ దగ్గర ఫిట్టింగ్స్ కుదురుతున్నాయండి. సో, ఆ పర్సన్ ఎలా ఉంటుంది ఇంక మీరు ఇమాజిన్ చేయండి. అందరం పొలోమని ఒక పర్సన్‌కే ఇస్తే టైంకి ఇవ్వడనమాట. కానీ పర్ఫెక్ట్‌గా కుడతాడు. టైంకి ఇవ్వడంటే ఇంకా చెప్పేస్తాడు ఓపెన్‌గా. మేడం ఇది ఈ సో అండ్ సో టైం వరకు నేను ఇవ్వలేను అని చెప్పి. మనకిష్టమైతేనే ఇచ్చి కుట్టించుకోవాలి. కాకపోతే అండి ఒక్కొక్కసారి ఎలా అయిపోతుందంటే మనం గనక క్వైట్‌గా ఉండి మర్చిపోతే ఒక 2, 3 మంత్స్ వరకు తన దగ్గరే ఉండిపోతున్నాయి మెటీరియల్స్. సో, బేసిక్‌గా ఇప్పుడు మేము ఆ టైలర్ గురించి మాట్లాడుకుంటున్నాం. కొనడం అయితే కొంటాము. మరి పరిస్థితి ఏంటండి? వాట్ నెక్స్ట్ అని చెప్పి. ఆ టైలర్ విషయంగా అప్పుడప్పుడు అనిపిస్తదండి. అవసరమా మనకి? ఆ రెడీమేడ్స్ కొనుక్కొని హాయిగా ఏసుకోవచ్చు కదా! అన్నట్టు ఏవండీ నేను మింట్రా ఆన్‌లైన్ యాప్‌కి బిగ్ ఫ్యాన్ అండి. నా డ్రెసెస్ రెడీమేడ్స్ అన్నీ కూడా నేను మింట్రా నుంచే కొనుక్కుంటూ ఉంటాను. అండ్ అది కూడా నాకు రెగ్యులర్‌గా వచ్చే కామెంట్ కాబట్టి నేను చెప్తున్నాను ఇక్కడ. ఎక్కడ కొన్నారక్క అని అడిగే వ్యూవర్స్‌కి చెప్తున్నానండి. సో, ఆల్మోస్ట్ కాదు 99% కాదు 100% నావన్నీ కూడా మింట్రా నుండే కొనుక్కుంటూ ఉంటాననమాట. స్పెషల్లీ కాటన్ రెడీమేడ్ కుర్తా సెట్స్ చాలా బావుంటాయండి. ఇప్పుడు ఓపెన్ చేశారు కదండీ! అది మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ సన్న చెక్స్ వచ్చింది. అది కూడా హాట్ పింక్ మెటీరియల్ సేమ్ అండి బాబు. చూడ్డానికి చాలా బావుంది. కానీ గుచ్చుకున్నట్టుగా ఉంది. నాకట్లా గుచ్చుకునే ఫ్యాబ్రిక్ నేను అస్సలు పొరపాటున కూడా ఫ్రీగా ఇచ్చినా సరే కొనుక్కొని ఏసుకోలేను. అలా మెత్తగా నాకు మల్ కాటన్స్ లాంటి ఫీల్ కావాలనమాట. అలా అన్నిటి నుంచి రాదు మనకి. బట్ అట్‌లీస్ట్ నెక్స్ట్ టు థట్. సో, అందుకని నాకు లుక్ నచ్చినా కూడా నేను టెంప్ట్ అయి తీసుకోలేదు. అండ్ ఇంకా వరుసపెట్టి అలా వేస్తూనే ఉన్నారు. అక్షయ పాత్ర లాగా అనమాట. ఈయన దగ్గరండి ఎక్కువ పింక్స్ తీసుకొచ్చారు. ఒక్కొక్కసారి గ్రీన్స్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు. ఒక్కోసారి బ్లూస్ తెచ్చారు.
ఏంటి ఇన్ని అనుకుంటాము. అలా ఇవాళ ఎక్కువ పింక్స్ తీసుకొచ్చారనమాట. చాలా బాగుంటుందండి కలెక్షన్. మనం చూడాలే కానీ ఇంకొద్దు భయ్యా ఆపు అనే వరకు చూపిస్తారు. పెద్ద పెద్ద బ్యాగ్లో ఒక 4-5 తీసుకొస్తారనమాట. ఇంకా డ్రెస్ మెటీరియల్సే వేస్తున్నారు ఆయన. నేను మీకు చీరలు వేస్తే చూపిద్దామని వెయిట్ చేస్తున్నాను. తర్వాత అనిపించింది అవసరమా ఇంత పెద్ద వ్లాగ్, బికాస్ ఈ కలెక్షన్ అంతా మీరు చూడాలి అనేది నా మైండ్లో ఉందండి. బికాస్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అక్క మీ కమ్యూనిటీకి వెండర్స్ ఎవరైనా వస్తే మటుకు మీరు ఏది షూట్ చేసినా, మీరు ఏది తీసుకున్నా సరే ప్లీజ్ మాకు కూడా వీడియో ఫామ్లో ప్రజెంట్ చేయండి. అట్లీస్ట్ మాకు తెలుస్తుంది కొత్త ట్రెండ్స్ ఏంటి అనేది, డిజైన్స్ ఏంటి, కలర్స్ ఏంటి అని అడుగుతారు కదండి. అందుకనే నేను ఓపిక్గా యాక్చువల్లీ బయటకు వెళ్ళే పని ఉంది, బట్ నాకు అనిపించింది ఓకే ఫైన్ తీద్దాం. అండ్ ఇదొక్కటే కాంట్రాస్ట్ అని చెప్పి చూపించారండి. ఇంకొకటి కూడా వేశారు అనుకోకుండా, అదిగోండి ఎల్లో టాప్కి ఇట్లా మంచి సీ గ్రీన్ బాటమ్ కాదండి సారీ దుపట్టా. సో బాటమ్ ఇంకా మనకి నచ్చిన స్ట్రైట్ ప్యాంట్సో లేకపోతే లెగ్గిన్సో మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. ఇది కూడా అంతే, క్రీమ్ విత్ ఎల్లోకి కూడా కాంట్రాస్ట్ వచ్చిందనమాట. ఒక రకంగా కాంట్రాస్ట్ అందంగా అనిపించింది. బట్ నాకు ఎల్లోస్ చాలా అంటే చాలా ఉన్నాయి, అందుకని తీసుకోలేదు. అబ్బా ఫైనల్లీ వచ్చిందండి. ఏదో అంటారు చూడండి, వచ్చిందమ్మ వయ్యారి అని చెప్పి. నేను కొనుక్కున్న అమోఘమైన డ్రెస్ ఇదేనా? ఓ సారీ కాదండి, కాదు ఆగండి ఐఎమ్ సో సారీ. నెక్స్ట్ మెటీరియల్ అండి, దీని నెక్స్ట్ ఇలాంటి 2 పీసులు తీసుకొచ్చారు. సో అస్సలు తగ్గనన్నారండి. చాలా రిక్వెస్ట్ చేశాను, అయినా కూడా పెద్ద తగ్గలేదు. నాకైతే 2000కి ఇచ్చారు. అండ్ ఇదిగోండి నాకు ఫస్ట్ వేసిందే నచ్చింది, వావ్ అనిపించింది. తర్వాత మా మదర్ పక్కన కూర్చుని కాదమ్మా ఇది చూడు ఇంకా బాగుంది. ఈ డిజైన్ పైన నెక్ నుండి ఇలా కింద వరకు వచ్చిందనమాట. సో రెడ్గా బ్రైట్గా కళ్ళల్లోకి అది పడేసరికి కొన్నా నేను. అదర్వైజ్ నాకు మొత్తం పేల్గా లైట్ కలర్ అయితే కొనేదాన్ని కాదు. ఇప్పుడు మీరు చూస్తుందేమో దుపట్టా ఆ చిన్ని చామంతి పూలతోటి. సో నేను ఇంకా కాంట్రాస్ట్ లెగ్గిన్ వేయచ్చు. నేనైతే సెల్ఫ్ వేసుకుందాం అనుకుంటున్నానండి. క్రీమ్ కలర్ సెల్ఫ్ వేసుకుంటే మంచి ఎలిగెంట్గా ఉంటుంది. బికాజ్ మిల్క్ వైట్ డ్రెస్లు అయితే నేను అస్సలు ప్రిఫర్ చేయను. ఆఫ్ వైట్ కూడా చాలా తక్కువ ఉంటాయి నాకు. బట్ ఎందుకో ఇవాళ ఈ మెటీరియల్ నన్ను పడేసింది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే క్రీమ్ మెటీరియల్స్ పెద్ద నచ్చవు, బట్ అదైతే చాలా నచ్చింది. ఫస్ట్ ఇది అనుకున్నాను, ఇప్పుడు మీరు చూస్తుంది. బట్ దీని తర్వాత అది వేసేసరికి అది నచ్చింది, అది కొనుక్కున్నాను అనమాట. वो दो एक तो वो पीस है, इतने नीचे दिखाया ना आपको 2 पीस है फुल पे, बाकी सबको ये आ जाती है. అయితేనండి కోటా మెటీరియల్స్కి నెక్ డిజైన్ ఉన్నది చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను కొనుక్కున్న డ్రెస్కి ముందు చూపించిన దానికి నెక్ వచ్చింది కదా నీట్గా చూపిస్తూ, అలా ఎక్కువ చూపించండి అంటే లేదండి జస్ట్ 2 తీసుకొచ్చాను, ఆ రెండింటికే అలా నెక్ డిజైన్ ఉంది అన్నారు. మిగతావంతా కూడా ఇంకా డ్రెస్లోనే డిజైన్ కూడా కలిసిపోయి అలా ఉంటుంది. మనకు నచ్చిన నెక్ మనం పెట్టుకుని కుట్టించుకోవడమేనమాట. वर्क नीचे से आएगा. ఫస్ట్ బర్డ్ అదే ओके ऊपर ब्लैक है, बताओ वो भी ब्लैक नहीं, గ్రే ఆలివ్ గ్రే కలర్ लेस लगा हुआ दुपट्टा. పోయినసారి తీసుకున్నాను. ప్యూర్ కాటన్ है? नहीं सब मिक्स है, प्योर कॉटन नहीं है अभी मेरे पास, कुछ भी नहीं है. ये कितना पड़ता? वो एक ही रेंज का, सबको एक ही रेंज रहता है ये वाला. हाँ दिन वाला रहता है ना. अच्छा वही है. ఇవన్నీ అదే మనం రెగ్యులర్గా తీసుకునే స్టఫ్. ఉన్నట్టుండండి మళ్ళీ బేసిక్ రేంజ్ అని చెప్పి ఫస్ట్ చూపించిన వాటిలో కొన్ని అంటే డబల్, ఇప్పుడు ఈ గ్రే కలర్ కూడా మళ్ళీ డబల్ సెకండ్ పీస్ ఉంది. ఇప్పుడు వేసిన డార్క్ స్లేట్ కలర్ మెటీరియల్, ఈ వైట్ అండ్ పింక్ ఇవన్నీ కూడా బేసిక్ అంటే అదేనండి 1000 స్టార్టింగ్. ఆయన ఒళ్ళో ఉన్నది కూడా టిష్యూ. మేము టిష్యూ వద్దన్నామని ఆయన డిస్ప్లే కూడా చేయట్లేదు అనమాట, ఎలాగో కొనరలే వీళ్ళు అన్నట్టుగా. సో కాస్త బ్రైట్గా ఉన్న కలర్స్ చూపించండి భయ్యా అంటే ఇవన్నీ కూడా బేసిక్ 1000 రేంజే మేడం చూడండి అని చెప్పి వేస్తున్నారండి. ఎందుకంటే మేము ఇనీషియల్గా ఆ బేసిక్ రేంజ్ 1000 అనేసరికి టెంప్ట్ అయిపోయి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అందరం కొనేసుకున్నాము. అయినా కూడా ఇంకా రెగ్యులర్గా 1000కి బాగుంటుందిలే కాస్త హుందాగా టెంపుల్స్కి అది వేసుకెళ్ళొచ్చు అన్నట్టుగా ఎక్కువ అవే అడుగుతామన్నమాట. అందుకని ఎక్కువ అందులోనే డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చారు ఇవాళ. లేదంటే చెప్పా ఇంట్లో చిన్న బాబు గెస్ట్లు హడావుడిగా ఉన్నారు. ఏజ్ అంతే రమ్మగారు, స్కూళ్ళకి వెళ్ళేదాకా అంతే మనకి, తర్వాత బ్రేక్ దొరికింది కొంచెం.
అయితే ఈ డ్రెస్ మెటీరియల్ పర్సన్ ఈ అన్సారీ భయ్య ఎవరైతే ఉన్నారో రమగారికి కాల్ చేస్తే ఆవిడ ఎత్తలేదంట. ఏంటి మేడం ఎప్పుడు ఎత్తకుండా ఉండరు, ఎందుకు ఎత్తలేదు అంటే ఇంకా చెప్తున్నాము ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంట్లో చిన్న బాబు గెస్ట్లు కుదరలేదు భయ్య అని చెప్పి. వాళ్ళకి ఏంటంటే ఎమోషనల్గా ఎత్తలేదు అంటే ఇంకా మనల్ని పిలవరా అని పాపం అలా లో అయిపోతూ ఉంటారు. ఇంకా అందుకని పోయినసారి వచ్చినప్పుడే నా నంబర్ ఇచ్చానండి. నాకు ఫోన్ చేస్తే అయ్యో అదేం లేదు కంగారు పడమాక, కాస్త బిజీగా ఉన్నారంతే, వచ్చేసే అని చెప్పి మాలో మేము మాట్లాడుకుని ఏ రోజైతే ఫ్రీగా ఉంటామో చూడొచ్చు అని అనుకుని పిలుస్తూ ఉంటామండి. బికాస్ ఒట్టి చేతులతో పంపించడం కూడా మాకు ఇష్టం ఉండదు. నిజంగా రిక్వైర్మెంట్ ఉంది అంటేనే రమ్మనమంటామన్నమాట. జస్ట్ టైంపాస్ కోసం పిలిచి చూసేసి వెళ్ళమంటే వాళ్ళు చాలా దూరం నుండి డిఫరెంట్ స్టేట్ నుంచి వచ్చి పాపం ఇక్కడ ఒక చిన్న రూమ్లో ఉండి మన కోసం కష్టపడి ఉన్న మెటీరియల్స్లో ఫిల్టర్ అవుట్ చేసి మన ఇష్టానికి తగ్గట్టు తీసుకొస్తూ ఉంటారు. అందుకని టైంపాస్గా జస్ట్ చూసి పంపిద్దాము అన్నట్టయితే పిలవము అండి. నిజంగా మాకు రిక్వైర్మెంట్ ఉంది, కొనే ఉద్దేశం ఉంది అంటేనే రమ్మంటాం అనమాట. అది సంగతి. వర్క్ లాగుండి ట్రైనింగ్గా అనిపిస్తుంది. కలర్ సేమే, అది గ్రీన్ ఒకటి ఎక్స్ట్రా ఇది వచ్చింది. మొత్తం సెల్ఫ్ వర్క్ వచ్చింది వైట్. ड्रेसेस तो हो गए, अब तो ये साड़ी से ये जरी कोटा का साड़ी से దేకేంగే. ఏమండో విన్నారా, జరీ కోటా శారీస్ ఉన్నాయి, అలాగే కోటా శారీస్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. మరి నా నెక్స్ట్ వీడియోస్ కూడా అవే వస్తాయి, తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఉండునా, బాయ్ అండి.